ఎంటర్టైన్మెంట్కి కూడా మనకి వేరియస్ అప్లికేషన్స్ లైక్ మనం దీస్ డేస్ చూస్తే అప్లికేషన్స్ లైక్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇట్ గోస్ ఆన్ చెప్తూ పోతే. సో ఎంటర్టైన్మెంట్కి కూడా ఎన్నో అప్లికేషన్స్, బ్యాంకింగ్ ఎన్నో యాప్స్ ఉన్నాయి. సో ప్రతిదీ ఆన్లైనే, ప్రతిదీ మనకి యాప్ రూపంలోనే ఉంటుంది సర్వీస్. సో వెరీ కన్వీనియంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, సో టెక్నాలజీ ఈ 2 రీజియన్స్కి ఇలా యూస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. మరి రూరల్ మార్కెటింగ్కి డెవలప్మెంట్ అనేది కనుక మనం చేయాలి అనుకుంటే హియర్ వీ నీడ్ టు పార్ట్నర్ విత్ గవర్నమెంట్ ఆర్ ఎన్జిఓస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఎందుకు? వీళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండకపోవడం, వాటర్ ఉండకపోవడం, పవర్ సప్లై ఉండకపోవడం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు అలోన్గా వెళ్ళి నీ ఓన్ ఫండ్తో, నీ ఓన్ మనీతో వాళ్ళకేదో ఫేవర్ చేసి నీ ప్రోడక్ట్ని అక్కడ ప్రొడ్యూస్ చేసి అమ్మడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ అలోన్. సో యూ షుడ్ పార్ట్నర్ విత్ గవర్నమెంట్, స్పెషల్లీ ఎక్కువగా గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేయాలి. డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటే దెన్ నీ బిజినెస్ చేసుకోగలవు. అదే మనకి ఇక్కడ అర్బన్ ఏరియాలో అయితే లిమిటెడ్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అ బిగ్ టాపిక్. సో సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, కార్పొరేట్స్కి పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ వింగ్ ఉంటుంది సిఎస్ఆర్ అని. ఆ వింగ్ ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేస్తారు, డెవలప్ చేస్తారు. ఐ ఆల్రెడీ టోల్డ్, మన బిజినెస్ ఉంటుంది సొసైటీలో అంటేనే ఇట్ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఇట్ షుడ్ బి సోషల్లీ యాక్సెప్టబుల్. సొసైటీ యాక్సెప్ట్ చేయాలి నీ బిజినెస్ని. సో సిఎస్ఆర్ వింగ్ కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ ఎంప్లాయీస్, విమెన్ ఎంపవర్మెంట్ అనేసి వాళ్ళు ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే రూరల్ ఏరియాస్కి, ఊర్లకి వెళ్ళి అక్కడ ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, లేదా చదువుకొని వర్క్ చేయలేకుండా ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, చదువుకొని వాళ్ళు కానీ, వాళ్ళందరికీ బేసిక్ థింగ్స్ లైక్ ఒక ఫోన్ ఎలా యూజ్ చేయాలి, అందులో ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా సెర్చ్ చేయాలి, కొన్ని ఎలా చదువుకోవాలి, సో ఇప్పుడు మన ఫోన్ తెలుగు లాంగ్వేజ్లోకి సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటివి బేసిక్ ఎడ్యుకేషన్ ఎంపవర్ చేస్తున్నారు వెళ్ళి వీకెండ్స్లో. సో దట్ ఈస్ హౌ దే ఆర్ హెల్పింగ్ సొసైటీ. లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఓకే, లేదా క్లీనింగ్, లేదా పొల్యూషన్ కంట్రోల్ ర్యాలీస్ తీయటం అలాంటివి కానీ, అండ్ హెల్పింగ్ పువర్ పీపుల్, ఓకే, ఫండింగ్ చేయటం కానీ, ఫండ్ రైజింగ్ చేయటం కానీ, ఓకే. సో ఇలా అన్ని రకరకాలుగా ఉంటాయి. సో అలా ఎనర్జీ కన్జర్వేషన్ కింద ఇప్పుడు బిల్డ్ చేసిన గూగుల్ క్యాంపస్ కానీ, హైదరాబాద్ క్యాంపస్, ఇట్ ఈస్ ఆ కంపెనీకి కంప్లీట్ ఎలక్ట్రిసిటీ సప్లై ఈజ్ త్రూ solar panels. So somehow they are helping the nature. Okay, they are not burning any resources to generate electricity. Just natural sun nunchi vastuna power ద్వారా ఎలక్ట్రిసిటీతో ఆ కంప్లీట్ కంపెనీ బిల్డింగ్ రన్ అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ హెల్పింగ్ నేచర్. సో అలా డిఫరెంట్ కార్పొరేట్స్కి ఇదమ్మా కాన్సెప్ట్. అదే రూరల్ ఏరియాస్కి అయితే గవర్నమెంట్ హెల్ప్ లేనిది ఏది చేయలేము, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఆ ఊరు కాస్త డెవలప్ చేసి అక్కడ మీ బిజినెస్ చేయగలుగుతారు. ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ అండర్ డెవలప్డ్ ప్లేస్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రూరల్ మార్కెటింగ్ అండ్ అర్బన్ మార్కెటింగ్. సో నేను ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఇవి అన్నిటికీ 8 పాయింట్స్ ఉన్నాయి. రూరల్ మార్కెటింగ్కి 8 పాయింట్స్ ఉన్నాయి, అర్బన్ మార్కెటింగ్కి 8 పాయింట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు కనుక ఇవి ఇండివిజువల్గా చదువుకోలేకపోతే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఈ 8 పాయింట్స్ సపరేట్గా అన్ని కలిపి రాస్తే ఒక ఆన్సర్ అవుతుంది, ఈ 8 పాయింట్స్ అన్ని కలిపి రాస్తే ఒక ఆన్సర్ అవుతుంది. సో అలా అయినా ఫాలో అయిపోండి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసే పనులేంటి? ఫస్ట్ వన్, డెవలప్ మార్కెట్ స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్. స్ట్రాటజీ అంటే వ్యూహం, ప్లాన్. ఓకే, ప్లాన్స్ ఎప్పుడు చేస్తాము? ఎయిదర్ మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు. ఈ 2 సిచ్యువేషన్స్లోనే మనం ప్లానింగ్ అనేది చేస్తాం. సో మన బిజినెస్కి ఇప్పుడు అవకాశం ఉందా, ప్రాబ్లం ఉందా, దాన్ని మనం కన్సిడర్ చేసి ఇవి డెవలప్ చేయాలి. దెన్ స్టెప్ 2, యాక్సెసింగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ అండ్ కస్టమర్ వాల్యూ. సో
మరి ఇప్పుడు నీకున్న ఆపర్చునిటీ ఏంటి, దాన్ని నువ్వు అనలైజ్ చేయాలి. దానికోసం నువ్వు క్రియేట్ చేస్తున్న వాల్యూ ఏంటి. ఇక్కడ వాల్యూ అంటే మనం క్రియేట్ చేస్తున్న ప్రోడక్టు, మనం ఇస్తున్న సర్వీసు. ఓకే, వాల్యూ అంటే మనీ కాదు ఇక్కడ. సో ఈ ఈ ఈ స్టెప్లో మనం ఏమేమి చేస్తామంట, స్కానింగ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మన మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే మనది రూరల్ మార్కెటా, మనది అర్బన్ మార్కెటా, ఓకే, లేదా ఇంటర్నేషనల్ మార్కెటా, డొమెస్టిక్ మార్కెటా, ఎలాంటి మార్కెట్లో మనం వర్క్ చేస్తున్నాం, ఏ కంట్రీలో ఉన్నాం, ఇంటర్నల్గా మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే ఇంటర్నల్గా మన బిజినెస్, మన టెక్నాలజీ, మన ఎంప్లాయీస్, మన సప్లయర్స్, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, మన మేనేజ్మెంట్, ఓకే, మన ఫైనాన్సింగ్, ఇవన్నీ. అండ్ ఎక్స్టర్నల్గా ఎన్విరాన్మెంట్ అంటే లైక్ మన కస్టమర్స్, మన కాంపిటీటర్స్, మనమున్న కంట్రీ లీగాలిటీస్, లీగల్ కండిషన్స్. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసి అనలైజ్ చేయాలి. దెన్ ఫోర్కాస్టింగ్ డిమాండ్. ఫోర్కాస్టింగ్ అంటే మొదలే మనం గెస్ చేయటం, డిమాండ్ ఉంటుందా ఉండదా పలానా ప్రోడక్ట్కి. ఓకే, మనం సౌత్ ఇండియాలో, మన ఇండియానే కన్సిడర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ జోన్లో టూ మెనీ బ్రేక్ఫాస్ట్ ఆర్ అవైలబుల్, డిఫరెంట్ డిషెస్. ఎస్ ఓ నో, సౌత్ వేరే, నార్త్ వేరే, ఈస్ట్ వేరే, వెస్ట్ వేరే, రకరకాల డిషెస్ ఉన్నాయి. అలాంటప్పుడు కెలాగ్స్ అనే కంపెనీ వాడు మన ఇండియాకి అతని కార్న్ఫ్లేక్స్తో ఎంటర్ అవ్వాలనుకున్నాడు. కార్న్ఫ్లేక్స్తో ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎంటర్ అయితే, ఫారెన్లో యూజువల్లీ దే ఈట్ కార్న్ఫ్లేక్స్ యాజ్ బ్రేక్ఫాస్ట్. మిల్క్ ఒక బౌల్లో వేసేసుకొని కార్న్ఫ్లేక్స్ వేసేసుకొని తినేసి వెళ్ళిపోతారు. సీరియల్ అంటాం మనం. బట్ అది వాళ్ళు ఫాల్స్గా ఫోర్కాస్ట్ చేసుకున్నారు, తప్పుగా ఫోర్కాస్ట్ చేసుకున్నారు, ఇండియాలో కూడా సక్సీడ్ అవుతాము అని. బట్ మనకి ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటికి అసలు సేల్స్ అనేవి జీరో ఉండే వెన్ దే ఎంటర్డ్ ఇండియా. సో వాట్ దే డిడ్, దే కండక్టెడ్ మార్కెట్ రీసెర్చ్ చేశారు. ఎందుకు, వై దిస్ హ్యాపెండ్, ఎందుకు నాకు ప్రోడక్ట్, నేను నా దేశంలో అంత సక్సెస్ఫుల్గా ఉన్నాను, ఈ దేశంలో ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా వీళ్ళకి ఇన్ని బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి, వాళ్ళకి అలాగే అలవాటు, వాళ్ళు తినలేరు అని. దెన్ వాళ్ళు దే వెంట్ బ్యాక్ అండ్ దే కేమ్ బ్యాక్ అగైన్ విత్ అ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ డయట్, హెల్దీ అనే కాన్సెప్ట్తో దే కేమ్ బ్యాక్, వేర్ అవి వెయిట్ లాస్కి తినాలి. వెయిట్ లాస్కి మన బ్రేక్ఫాస్ట్ అంతా పక్కన పెట్టి ఈ కార్న్ఫ్లేక్స్ కన్జ్యూమ్ చేస్తే వెయిట్ రెడ్యూస్ అవుతుంది అని సెలబ్రిటీ బిపాసా బసుని సెలబ్రిటీగా బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొచ్చి దే స్టార్టెడ్ దేర్ బిజినెస్ అగైన్. దే క్రియేటెడ్ కస్టమర్ వాల్యూ అండ్ రిలేషన్షిప్స్. ఓకే, అనలైజింగ్ ద కన్జ్యూమర్ అండ్ బిజినెస్ మార్కెట్స్. సో ఇంత అనలైజ్ చేశాక ఆబ్వియస్లీ దే సక్సీడెడ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్, సేల్స్ పెరిగాయి. సో నెక్స్ట్ పిల్లల కోసం అని చాకోస్ ఇలాంటివి రిలీజ్ చేస్తారు మార్కెట్లో. ఓకే, చాకోస్ అవన్నీ రిలీజ్ చేస్తారు, అవి కూడా బాగానే రన్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ స్టెప్ 2. సో స్టెప్ 2లో యాక్సెసింగ్ ద మార్కెట్ ఆపర్చునిటీస్ అండ్ కస్టమర్ వాల్యూ. మనం ఏం చేయాలి, ఏం ప్రోడక్ట్ చేయాలి, మనకున్న అవకాశాలు ఏంటి, ఇవి చూస్తాం స్టెప్ 2లో. దెన్ నెక్స్ట్ స్టెప్ 3, చూజింగ్ వాల్యూ. ఓకే, సో స్టెప్ 3 ఈజ్ చూజింగ్ వాల్యూ. అంటే ఇప్పుడు నువ్వు అనలైజ్ చేసావు, ద నెక్స్ట్ వాల్యూని చూస్ చేసుకోవాలి. అక్కడ ఏం చేస్తాం మనం, ఐడెంటిఫైయింగ్ ద మార్కెట్ సెగ్మెంట్స్ అండ్ టార్గెట్స్. సో ఇప్పుడు నేను ఒకటి చేయాలనుకుంటున్నా ప్రోడక్ట్, నా మార్కెట్ సెగ్మెంట్ ఏంటి, నేను ఎవరిని టార్గెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇఫ్ వీ కన్సిడర్ ప్రోడక్ట్స్ లైక్ ఒక బైక్ తీసుకుంటే స్కూటీ పెప్ అనగానే మనకి అమ్మాయిలు, టీనేజ్ గర్ల్స్ వస్తారు మన కన్సిడరేషన్లోకి. బుల్లెట్ తయారు చేయాలనుకుంటున్నారు, మెన్ వస్తారు. సో మన సెగ్మెంట్ అనేది డిఫైన్ అవుతుంది అక్కడ.
దెన్ వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం. మళ్ళీ మన కాంపిటీటర్స్ ఎవరు, ఎలాంటి కాంపిటీషన్ ఉంటుంది అది కూడా అండర్స్టాండ్ చేసుకుంటాం. దెన్ క్రియేటింగ్ బ్రాండ్ పొజిషనింగ్. ఆల్రెడీ చెప్పిన నేను, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, బుల్లెట్ వాళ్ళు ఎలా పొజిషన్ చేసుకున్నారో ఒకసారి వాళ్ళ కంపెనీని. ఐ టోల్డ్ ఆర్ నాట్, వాట్ దే సెడ్ ఈస్, బుల్లెట్ ఈజ్ ఫర్ మెన్, లెట్ ఆల్ ద కిడ్స్ ప్లే విత్ టాయ్స్. అంటే మగవాళ్ళే నా బండి నడుపుతారు, మిగిలిన బండి బ్రాండ్స్ అన్నీ బొమ్మల బ్రాండ్స్, అండ్ అవి నడిపే వాళ్ళంతా చిన్న పిల్లలు. అంత స్ట్రాంగ్గా పొజిషన్ చేస్తున్నాడు అతని ప్రోడక్ట్ని. ఓకే, దెన్ క్రియేటింగ్ బ్రాండ్ ఈక్విటీ. సో నువ్వు అలా పొజిషన్ చేసుకున్నప్పుడు కస్టమరు ఎంత ఇంట్రెస్ట్తో ఎన్ని సేల్స్ నీకు జరిపితే దాన్ని, అంటే ఎంత వాళ్ళ సైడ్ నుంచి మనకు వస్తున్న వాళ్ళ ఇంట్రెస్టే మన బ్రాండ్ ఈక్విటీ. సో ఒక నార్మల్ టీవీఎస్ బ్రాండ్ నుంచి ఉన్న ఒక జూపిటర్ బండికో లేదా అలాంటి బండికి కన్నా దీనికి మనకు ప్రీమియం కడతాడు. ₹1,00,000 బండి, ఇది ₹2,00,000 బండి, సారీ, ఇది ఇక్కడ ₹1,00,000కి వస్తుంది ఈ బ్రాండ్లో. కానీ 2,00,000 పెట్టి ఇక్కడ కొనాలనుకుంటున్నాడు అంటేనే, ఆ ఎక్స్ట్రా 1,00,000 కడుతున్నాడంటేనే లాయాలిటీ, ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. దాన్ని బ్రాండ్ ఈక్విటీ అంటారు. ఓకే, సో స్టెప్ 3లో ఇదంతా చేస్తాం. దెన్ స్టెప్ 4లో డిజైనింగ్ ద వాల్యూ. సో ఇక్కడ చూస్ చేసుకున్నాక దాన్ని డిజైన్ చేస్తాం. సెట్టింగ్ ప్రోడక్ట్ స్ట్రాటజీ. సో ప్రోడక్ట్ స్ట్రాటజీ ఏంటి, డిజైనింగ్, మేనేజింగ్ సర్వీసెస్, డెవలపింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇది కంప్లీట్లీ డిఫైన్డ్ టు pertains only to a single product. ఇప్పుడు టాటా ఉంది, టాటాలో డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. ఓకే, టాటా ఆల్సో పర్చేస్డ్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఆల్సో. సో ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్కి వేరే ఉంటాయి, అండ్ టాటాలో ఎకనామికల్ వెహికల్స్కి వేరే ప్లాన్స్ ఉంటాయి. దెన్ అందులో కూడా ఎస్యూవీస్ ఉంటాయి, సెడాన్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఎస్యూవీస్కి ప్లాన్ వేరే ఉంటుంది, నానోకి ప్లాన్ వేరే ఉంటుంది. సో ఒక నానో కనుక మనం తీసుకుంటే, నానోని డిజైన్ చేసి, నానో అసలు డెవలప్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి, 1,00,000 కార్ తీయాలనుకున్నారు, అది వాళ్ళ స్ట్రాటజీ. దాని డిజైన్ అంటే కొంచెం ఆటో సైజ్లో ఉంటుంది, డిజైనింగ్. దెన్ మేనేజింగ్ సర్వీసెస్, అంటే బుకింగ్స్ దగ్గర నుంచి డెలివరీ అయ్యాక ఆఫ్టర్ సేల్ సర్వీసెస్, ఇవన్నీ. దెన్ దాని ప్రైస్ ఎంత పెట్టాలి, దెన్ ఇవన్నీ జరగడానికి మనం ఎలాంటి ప్లాన్స్ చేయాలి, ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇవన్నీ చేస్తాం ఇన్ స్టెప్ 4. దెన్ స్టెప్ 5, డెలివరింగ్ ద వాల్యూ. ఇక్కడ ఏం చేస్తున్నాం, డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, మేనేజింగ్ ద రీటైలింగ్, హోల్సేలింగ్ అండ్ లాజిస్టిక్స్. అంటే ఇక్కడ మన ప్రోడక్ట్ తయారైపోయింది, సో చేతులు మారాలి. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి హోల్సేలర్స్ దగ్గరకా, అంటే మన బిజినెస్ బేస్డ్ ఉంటుంది అది. కొన్నిటికి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కస్టమర్ చేతిలోకి వచ్చేస్తాయి, కొన్ని ఏమో హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ దగ్గరికి వెళ్ళి మన చేతికి వస్తాయి. కొన్ని రోజులు లాజిస్టిక్స్లో ఉండి మన దగ్గరకు వస్తాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బిజినెస్, టైప్ ఆఫ్ బిజినెస్ వీ డూ. లాజిస్టిక్స్ అంటే వేర్ హౌస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూస్తే వాళ్ళు ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్స్. సో వాళ్ళు వేర్ హౌసింగ్లో పెడతారు ప్రోడక్ట్స్, ఎక్కడెక్కడ నుంచో మనం ఆర్డర్ పెట్టుకున్న వేర్ హౌస్లో ఉండి, ట్రావెల్ అయ్యి వేర్ హౌస్లో ఉండి మన దగ్గరకు వస్తాయి. సో అలా మన బిజినెస్ బేసిస్లో డెలివర్ చేయాలి. దెన్ కమ్యూనికేటింగ్ ద వాల్యూ అంటే ఏంటి, డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, మాస్ కమ్యూనికేషన్స్, పర్సనల్ కమ్యూనికేషన్స్. అంటే కమ్యూనికేషన్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, ప్రమోషన్స్ అనుకోండి. ఓకే, మాస్ కమ్యూనికేషన్ అంటే మాస్గా రిపీటెడ్గా టీవీలో కంటిన్యూస్గా ఒకటే యాడ్ వస్తుంది అనుకోండి, లేదా పాంప్లెట్స్, లీఫ్లెట్స్ కానీ ఏవైనా రిపీటెడ్గా బయటికి వెళ్తే చాలా ఆ పేపర్ తప్ప ఇంకోటి చూడట్లేదు, హోర్డింగ్స్ అవి తప్ప ఇంకొకటి. ఇప్పుడు మనం ఫ్లైఓవర్స్ దగ్గర చూస్తే మెట్రో కంటిన్యూస్గా ఒక లైన్లో ఆ మధ్యలో పెడతారు కదా డివైడర్ మీద యాడ్స్. సో కంటిన్యూస్గా ఒకటే టైప్ ఆఫ్ యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి.
సో అలా, లేదా పర్సనల్ కమ్యూనికేషన్స్ లైక్ ఈమెయిల్స్ పంపించడము, కాల్స్ చేయటము, దాని ద్వారా మన దగ్గర పలానా ప్రోడక్ట్ ఉందని కస్టమర్కి తెలిసేలాగా చేస్తాము. ఓకే, కమ్యూనికేటింగ్. దెన్ ఫైనల్లీ సస్టైనింగ్ ద గ్రోత్ అండ్ వాల్యూ. సస్టైనింగ్ అంటే ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల మనకంటూ కొన్ని సేల్స్ వచ్చాయి, మనకంటూ కొంచెం గ్రోత్ వచ్చింది. దాన్ని మనం సస్టైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంట్రొడ్యూసింగ్ న్యూ మార్కెట్ ఆఫరింగ్స్, కొత్త కొత్త ఆఫర్స్ పెట్టాలి. ట్యాపింగ్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్. ప్రస్తుతం ఇండియాలోనే ఉంది కంపెనీ, ఇంకొక కంట్రీకి, సింగపూర్కి ఫార్వర్డ్ చేశారు, అండ్ ఇంకొక కంట్రీకి ఫార్వర్డ్ చేశారు, యూఎస్లో స్టార్ట్ చేశారు, కెనడాలో స్టార్ట్ చేశారు. సో ట్యాపింగ్ గ్లోబల్ మార్కెట్స్. దెన్ హాలిస్టిక్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఫర్ లాంగ్ రన్. హాలిస్టిక్ మార్కెటింగ్ అంటే లాంగ్ రన్ కోసం we use all the marketing strategies, we implement all the marketing strategies for సింగిల్ ప్రోడక్ట్. రకరకాలుగా ట్రై చేస్తాం. హాలిస్టిక్ మార్కెటింగ్ అంటే అది. ఏ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ కమాన్ లెట్స్ సాల్వ్ ఇట్. సో ప్రోడక్ట్స్ అనేవి దే ఆర్ లైక్ డైమండ్స్ టు ద కంపెనీ. సో చాలా ప్రెషియస్ టు ద కంపెనీ. సో హౌ టు డీల్ విత్ దెమ్. సో అదంతా మనం ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో మన కాంపిటీటర్ని ఈజీగా బీట్ చేయగలుగుతాం, మనకు వచ్చిన ప్రాఫిట్స్ని సేవ్ చేసుకోగలుగుతాం, అలాగే గ్రోత్ కూడా అచీవ్ చేస్తాం. ఓకే, సో ఈ టాపిక్ అయిపోయిందమ్మా, మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్. సో నెక్స్ట్ టాపిక్ మార్కెటింగ్ మిక్స్. ఓకే, మార్కెటింగ్ మిక్స్ లేదా 7Ps. నేను డైరెక్ట్ 7Ps చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో 4Ps ఇక్కడ వచ్చేసాయి ఆల్రెడీ. మిగిలిన ఎక్స్ట్రా 3Ps కూడా వచ్చేస్తే అన్నీ నేర్చుకుంటే 4Ps అడిగితే ఓన్లీ 4Ps రాయొచ్చు, 7Ps అడిగితే మొత్తం రాసేయచ్చు. ఓకే, సో మార్కెటింగ్ ఈజ్ ద మిక్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఆన్ వాట్ బేసిస్ అవర్ బిజినెస్ ఈజ్ బిల్ట్. ఓకే, సో ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా నోటికి వచ్చి ఉండాలమ్మా మీకు. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటి అంటే 4Ps 7Ps ఇలా చెప్పేసేయాలి. ఓకే, ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్లో మరి ఏమేమి మనం ప్లాన్ చేస్తాము? క్వాలిటీ, ఇమేజ్, మన ప్రోడక్ట్కి మనం ఇస్తున్న క్వాలిటీ, దాని ఇమేజ్ ఏంటి, దాని బ్రాండింగ్ చేస్తున్నామా చేయట్లేదా, దానికి ఇచ్చే ఫీచర్స్ ఏంటి, అందులో టైప్స్ ఏంటి, మిక్స్ ఏంటి, డిఫరెంట్ ప్రోడక్ట్ మిక్సెస్ ఏంటి, సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, దానికి కస్టమర్ సర్వీస్ ఏమి ఇస్తున్నాము, దాని యూసేజ్ ఏంటి, ఏ ఒకేషన్లో వాడతారు ఆ ప్రోడక్ట్ని, అవైలబిలిటీ ఎలా ఉంటుంది, అండ్ దెన్ వారంటీస్ ఇస్తామా లేదా. ఈ వీటిని బట్టి ఇక్కడ ఇవి మారుతూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. ఈ పలానా క్వాలిటీ ప్రోడక్ట్కి మార్కెటింగ్ ఒకలాగా ఉంటుంది, అంటే క్వాలిటీ ఉన్నప్పుడు బ్రాండింగ్ ఉంటుంది. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక క్వాలిటీ ప్రోడక్ట్కి బ్రాండింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది మరి, బాగా పొజిషన్డ్ ఉంటుంది, అండ్ వాల్యూ యాడెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, దెన్ ప్లేస్లో ఎలా ఉంటుంది, ఛానల్ నంబర్, చాలా ఛానల్స్ ఉండొచ్చు, దెన్ సెగ్మెంటెడ్ ఛానల్స్ ఉండొచ్చు పెద్ద ప్రోడక్ట్ కాబట్టి. దెన్ పీపుల్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ప్రాసెస్ కూడా R&D ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి మనం రీసెర్చ్ ఎక్కువ చేస్తాం ఆ ప్రోడక్ట్ పైన. దెన్ ఫిజికల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా ఉండాలి. లైక్ స్టాఫ్, సేల్స్ ఎక్స్పీరియన్స్లు ఉండాలి, బ్రాండ్ పైన ప్రోడక్ట్ ప్యాకేజింగ్ బాగుండాలి, ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ కలగలిపితే ఒక ప్రోడక్ట్ వస్తుంది. లేదు మన క్వాలిటీ తక్కువ ప్రోడక్ట్ అనుకోండి, చాలా పాయింట్స్ ఇక్కడ మనం వాడక్కర్లేదు, అంటే వీ డోంట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ ఆల్ ది అదర్ థింగ్స్. సో అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ అమ్మ. ప్రోడక్ట్ టు ప్రమోషన్, ప్రోడక్ట్ టు ప్రైస్, ప్రోడక్ట్ టు ప్లేస్, ప్లేస్ టు ప్రైస్, ప్రైస్ టు ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్ టు పీపుల్, పీపుల్ టు ప్రమోషన్. సో అలా డిఫరెంట్ కాంబినేషన్స్. ఓకే, ఐ హోప్ యూ గెట్ ఇట్. దెన్ నెక్స్ట్ ప్రమోషన్లో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్. సో మన ఆ ప్రోడక్ట్ని మనం బయట మార్కెట్కి ఎలా చూపిస్తున్నాము, ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ పర్సనల్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇన్ ఇంటర్వ్యూస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ప్రతి ఇంటర్వ్యూలో వీ మార్కెట్ అవర్ సెల్వ్స్. ఎస్ ఆర్ నో?
వాళ్ళు మన సైట్ చూస్తూ ఉంటారు, వీళ్ళేంటి అని అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంటర్వ్యూవర్స్, హెచ్ఆర్స్. సో దేర్ వీ షుడ్ మార్కెట్ అవర్ మార్కెటింగ్ అంటే మన టాలెంట్స్ని మనం అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, షో ఆఫ్ ఇవ్వటం కాదు. జెన్యూన్గా వాట్ వీ గాట్ దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాము. ఐఎమ్ సో అండ్ సో పర్సన్, సో అండ్ సో స్కిల్డ్ ఇన్ సో అండ్ సో ఏరియాస్. ఓకే, సో ఇట్లా మనం అంతా చెప్పుకుంటాం కదా. అలాగే ఒక ప్రోడక్ట్కి కూడా ప్రమోషన్లో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, దెన్ పర్సనల్ ప్రమోషన్, ఓకే, సేల్స్ ప్రమోషన్, పర్సనల్ రిలేషన్స్ కూడా ప్రమోషన్లో పెడుతున్నారు. ఎందుకు? గుడ్ కస్టమర్ సర్వీస్ విల్ బ్రింగ్ ఇన్ మోర్ న్యూ కస్టమర్స్ అండ్ పాత కస్టమర్స్ పోకుండా మనతోనే ఉంటారు. ఆ పాత కస్టమర్సే కొత్త కస్టమర్స్ని తీసుకొస్తారు. సో గుడ్ పర్సనల్ రిలేషన్స్, దెన్ బ్రాండింగ్, దెన్ డైరెక్ట్ మార్కెటింగ్. ఓకే, ఇన్ని విధాలుగా మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకే, దెన్ ప్రైజింగ్, పొజిషనింగ్. అఫ్ కోర్స్ మన ప్రైజింగ్ స్ట్రాటజీ ద్వారానే మనం మన ప్రోడక్ట్ని పొజిషన్ చేస్తాం. ఎస్ ఆర్ నో? జనరల్లీ బిస్కెట్స్ ఇఫ్ వీ టేక్ ఎంత ఉంటాయి? 30 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అలా. బట్ ఇఫ్ యూ సీ సంథింగ్ విచ్ పొజిషనింగ్, నీ ప్రోడక్ట్ని నువ్వు ఎలా పొజిషన్ చేసుకున్నావో అది నీ ప్రైస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, దెన్ లిస్ట్, దెన్ డిస్కౌంట్స్. లిస్ట్ ఏంటి? ప్రైస్ లిస్ట్ ఏంటి అంటే డిఫరెంట్ ప్రైస్ ప్యాకేజెస్ అనమాట. నాకు 100 రూపీస్లో నా దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 300 రూపీస్లో ఈ వెరైటీలో ఇన్ని టైప్స్ ఉన్నాయి, ఫ్లేవర్స్ ఉన్నాయి, అలా. దెన్ డిస్కౌంట్స్, దెన్ క్రెడిట్స్. మన క్రెడిట్ సిస్టమ్ అంటే దీస్ డేస్ వీఆర్ బయింగ్ మెనీ థింగ్స్ ఆన్ ఈఎంఐ బేసిస్. ఓకే, ఈఎంఐ బేసిస్లో మంత్లీ కడుతున్నాము. సో క్రెడిట్ సిస్టమ్ ఆ ప్రోడక్ట్కి ఉందా లేదా? పేమెంట్ మెథడ్, ఆన్లైన్ పేమెంటా, డైరెక్ట్ పేమెంటా? ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గానే వెళ్ళి కొనుక్కోవాలా? దెన్ ఫ్రీ ఆర్ వాల్యూ యాడెడ్ ఎలిమెంట్స్. ఫ్రీ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఒక టీవీ కొన్నామనుకోండి, మనం ఇన్స్టాల్ చేసుకోనక్కర్లేకుండా ఆ టీవీ రిమోట్ మీదే నెట్ఫ్లిక్స్ బటన్, అమెజాన్ బటన్ ఇచ్చారనుకోండి, అండ్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇచ్చారనుకోండి, ఇట్స్ సంథింగ్ దే ఆర్ డూయింగ్ వాల్యూ యాడెడ్. సో మనం మళ్ళీ టైం స్పెండ్ చేసి అవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటివి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేవి. ఒక కంప్యూటర్ కొంటున్నారనుకోండి, చిన్న స్పీకర్స్ 2 ఫ్రీ ఇచ్చారనుకోండి, ఇట్స్ అ వాల్యూ యాడెడ్ థింగ్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇట్ అట్రాక్ట్స్ కస్టమర్స్. ఓకే, అండ్ అలా నువ్వు ఫ్రీ ఇస్తున్నందుకు నీ కంపెనీకి లాస్ రాకూడదు. సో you will plan all such kind of things on the profit basis. Okay, on your profit basis నువ్వు ఎంత మార్జిన్లో ఈ ఎక్స్ట్రా ఆఫర్స్ అన్నీ నువ్వు ప్లాన్ చేయగలవో చూసుకోవాలి. దెన్ ప్లేస్, ఆల్రెడీ చెప్పాను నేను ప్లేస్ గురించి. ట్రేడ్ ఛానల్స్, సో ఏ లొకేషన్లో ఉన్నావో నువ్వు ట్రేడింగ్ ఛానల్స్ ఎలా ఉండాలి? హోల్సేలర్ ఉండాలా, ఉండక్కర్లేదా? రీటైలర్ ఉండాలా, ఉండక్కర్లేదా? నువ్వే సెపరేట్ షోరూమ్ పెట్టి అమ్ముతావా? ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ సేల్ సపోర్ట్ ఎలా తీసుకుంటున్నావు, ఎలా ప్లాన్ చేస్తున్నావు, సేల్స్ ప్రమోషన్స్, సపోర్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఛానల్ నంబర్. సో ఎన్ని హ్యాండ్స్ మారుతోంది నీ ప్రోడక్ట్. దెన్ సెగ్మెంటెడ్ ఛానల్స్. సో సెగ్మెంటెడ్ ఛానల్స్ అంటే నీ ఒకటే కంపెనీ దగ్గర ప్రీమియం ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఎకనామికల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. సో ప్రీమియంకి నువ్వు కస్టమైజబుల్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, దాన్ని మనం కంపల్సరీ షోరూమ్కి వెళ్ళే కస్టమైజ్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆన్లైన్లోనే సింపుల్గా ఆర్డర్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అలా నీ సెగ్మెంట్ ఏంటి, దానికి ఛానల్స్ మారుతాయి. ఓకే, సో ఎక్స్క్యూజ్ మీ. సో ప్లేస్ అలా. దెన్ పీపుల్, మార్కెటింగ్ ఇండివిజువల్స్. ఆబ్వియస్లీ దీస్ పీపుల్ విల్ ప్లే ద కీ రోల్ ఇన్ ద కంపెనీ. సో వాళ్ళు ఎంత ప్రాపర్గా మన ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తే మనకు అంత సేల్స్ వస్తాయి, అంత బిజినెస్ అవుతుంది. దెన్ కస్టమర్ కాంటాక్టింగ్ ఇండివిజువల్స్. ఈవెన్ దీస్ గైస్ ప్లే మేజర్ రోల్ బికాస్ when somebody is coming to us with many questions for our own product,
మనం తయారు చేసిన దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వేసుకొని ఎదురు నుంచి ఒక పర్సన్ వస్తే మనం ఎంత డీసెంట్గా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే, కస్టమర్ కేర్. ద నెక్స్ట్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతోంది, నీ బిజినెస్ వల్ల నువ్వు స్టార్ట్ చేసిన కొత్త టాటా నానో వల్ల ఎంతమందికి జాబ్స్ వచ్చాయి. ఓకే, నువ్వు కొత్తగా స్టార్ట్ చేసిన యాపిల్ ఐకార్ వల్ల ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, సొసైటీకి ఎంత హెల్ప్ అయింది, రిక్రూట్మెంట్. దెన్ కల్చర్ ఆర్ ఇమేజ్. ఈ ప్రోడక్ట్ చేస్తున్నారు అంటే ఇది గుడ్ కంపెనీయా, అమ్మో ఇలాంటి ప్రోడక్ట్ చేస్తున్నారు, ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్, మరి ఆ కంపెనీ ప్రోడక్ట్స్ని నమ్మచ్చా నమ్మకూడదా. సో కస్టమర్ సైకాలజీ అండర్స్టాండ్ చేసుకొని మనం ఇలా మూవ్ అవ్వాలి. కల్చర్ అండ్ ఇమేజ్ మన ప్రోడక్ట్ని మెయింటైన్ చేయాలి. దెన్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్. సో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. దెన్ రెమ్యూనరేషన్. మంచి కరెంట్ మార్కెట్లో ఉన్న కాంపిటేటివ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారా లేదా. యాపిల్ అతను ఐకార్ స్టార్ట్ చేసినప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ హిస్ బిజినెస్ అండ్ న్యూ SBU ఐకార్, he poached best performing employees from different battery companies. Bosch అలాంటి కంపెనీస్ నుంచి he poached employees, best performers for double and triple salaries. If they are earning 1 lakh there, 3 lakhs ఇస్తాను, కమ్ అండ్ జాయిన్ మై కంపెనీ అని చెప్పి హీ బ్రాడ్ ది బెస్ట్ ఎంప్లాయీస్ టు హిస్ కంపెనీ అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఐకార్. ఓకే, సో రెమ్యూనరేషన్ మరి ఎలా ఇస్తున్నావు, ఈవెన్ దట్ మ్యాటర్స్ ఫర్ యువర్ బిజినెస్ టు సక్సీడ్, ఎస్ ఆర్ నో. సో అందుకే పీపుల్. దెన్ ప్రాసెస్ అంటే కస్టమర్ ఫోకస్. మనకి ఎప్పుడూ కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేస్తాం. దెన్ బిజినెస్ లెడ్. సో ఏం చేసినా బిజినెస్ ప్రాసెస్కి సంబంధించే ఉండాలి. ఐటీ సపోర్టెడ్. సో దీస్ డేస్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ ఐటీ సాఫ్ట్వేర్స్. సో ఐటీ సపోర్ట్ ఉందా లేదా నీ ప్రోడక్ట్కి, సర్వీస్కి. దెన్ డిజైన్ ఫీచర్స్, లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్ అయి ఉందా లేదా. దెన్ రీసెర్చ్, ఎలాంటి ప్రోడక్ట్ నువ్వు చేస్తున్నావు దానికి రీసెర్చ్ ఎంత చేయాలి. కొత్త ప్రోడక్ట్, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. న్యూ ప్రోడక్ట్ అంటే కొత్త ప్రోడక్ట్ కొత్త మార్కెట్లో. ఓల్డ్ ప్రోడక్ట్ అంటే కొత్త మార్కెట్ ఓల్డ్ ప్రోడక్ట్లో. న్యూ ప్రోడక్ట్ అంటే ఓల్డ్ ప్రోడక్ట్ కొత్త మార్కెట్లో. అలా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి దాని బేస్డ్ మనం రీసెర్చ్ చేయాలి. ఓకే, అండ్ డెవలప్ చేయాలి. సో ఇది ప్రాసెస్. దెన్ ఫిజికల్ ఎవిడెన్స్ అంటే సేల్స్ ఆర్ స్టాఫ్ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రాండ్. మన ఇంటర్నల్గా మన ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ అబౌట్ అవర్ బ్రాండ్, లేదా మనం సేల్స్ చేసినప్పుడు మన కస్టమర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ అవర్ బ్రాండ్ షుడ్ బీ కన్సిడర్డ్. అప్పుడే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో మన ప్రోడక్ట్ గురించి తెలిసేది. దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్. చూడగానే బాగుండాలి, ప్రోడక్ట్ పాడవ్వకూడదు. ఓకే, సో వన్స్ క్యాడ్బరీ చాక్లెట్స్లో ఇలా ఇన్సెక్ట్స్ వచ్చాయి అనేసి మేబీ మీ జనరేషన్కి ఐడియా ఉండకపోవచ్చు, బట్ లాంగ్ బ్యాక్ ఈ ఇష్యూ జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది అంటే ఇట్స్ అ ఫారెన్ కంపెనీ, US బేస్డ్ కంపెనీ క్యాడ్బరీ డైరీ మిల్క్. సో అవి హ్యాండ్స్ మారి సేలర్స్ నుంచి రీటైలర్స్ దాకా వచ్చేసరికి అప్పుడు దానికి అల్యూమినియం ఫాయిల్ ఉండకపోయేది, చుట్టూ సిల్వర్ కలర్ కవర్ ఉండకపోయేది. సో అలా లేకపోయేసరికి కస్టమర్స్ చేతిలో వెళ్ళేలోపు ఏదో జరిగేది. రెఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోయేవాళ్ళు. అప్పట్లో ఆ నాలెడ్జ్ లేదు, వాళ్ళు చెప్పలేదు కూడా కంపెనీ వాళ్ళు. సో లేటర్ ఆన్ ఏం చేశారు, ఈ ఇష్యూ వచ్చాక దే డిడ్ంట్ డ్రాప్ ద ప్రోడక్ట్. అయ్యో ఇలా అయిపోయింది, సేల్స్ పోయాయి, ప్రోడక్ట్ ఇన్ఫేమస్ అయిపోయింది అని వదిలేయలేదు. మ్యాగీది కూడా చెప్పాను నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చేశారో. సో వీళ్ళు కూడా అంతే. ఏం చేశారు, అమితాబ్ బచ్చన్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొచ్చారు. అతన్ని ఇంటర్నల్గా ఆ కంపెనీలో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తున్నారో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రికార్డ్ చేసి అడ్వర్టైజ్మెంట్ కింద రిలీజ్ చేశారు. అండ్ దెన్ దానికి ఒక అల్యూమినియం ఫాయిల్ సిల్వర్ కవర్ పైన చుట్టి దానికి మళ్ళీ పైన నుంచి కవర్ వేసి డబుల్ ప్యాకేజింగ్ ఇచ్చారు.
అండ్ ప్రతి హోల్సేలర్కి రీటైలర్కి ఇంటిమేట్ చేశారు వాళ్ళ చాక్లెట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి అని. సో ఇవన్నీ టేకప్ చేశాక మళ్ళీ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, సో అలా ప్రోడక్ట్ ప్యాకేజింగ్కి ఇది ఒక ఎగ్జాంపుల్. దెన్ నెక్స్ట్ ఆన్లైన్ ఎక్స్పీరియన్సెస్. సో నువ్వు షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటావు. మరి ఆన్లైన్లో నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ పెడుతున్నావు రిగార్డింగ్ యువర్ ప్రోడక్ట్? అన్నిటికీ పెట్టగలం అనుకుంటున్నారా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్? ఐ సే నో. ఎందుకు అంటే లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, హ్యాండీక్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ చేస్తారు, జ్యువెలరీ ఉంటుంది, డిఫరెంట్ డిజైన్స్ చేస్తారు, యూనిక్గా ఉంటాయి. ఒక గంధం చెక్కతోని ఒక చిన్న వినాయకుడిని తయారు చేశారు, అందులో డైమండ్స్ పెట్టారు, గోల్డ్ పెట్టారు, ఆ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, హ్యాండీక్రాఫ్టెడ్. కానీ అది బయటకు రిలీజ్ చేస్తారా? దే మే నాట్ రిలీజ్. ఎందుకు? సేమ్ డిజైన్ విల్ బి కాపీడ్. డిజైన్ కాపీ అయిందా వేరే బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తాయి. వేరే బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చే ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది, అటు ఇటు అవుతుంది. అతను చీప్ మెటీరియల్, నీ కాంపిటీటర్ చీప్ మెటీరియల్తో సేమ్ చేసి రిలీజ్ చేస్తే తక్కువ ప్రైస్కి ఇస్తే అటే పోతారు నీ కస్టమర్స్. సో అలాంటి బిజినెస్ వాళ్ళు ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే, సో ఫ్యూ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో పెట్టచ్చు, లైక్ కార్స్, బైక్స్, వాటి ఫీచర్స్ అన్నీ పెడతారు ఆన్లైన్లో, స్పెసిఫికేషన్స్. ఓకే, సో అలా ఫిజికల్ ఎవిడెన్స్, దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు, దేనికి ఏవేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ మిక్స్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్ చేయడం. డెఫినేషన్ మనం చూస్తే ఈజ్ అన్ మార్కెటింగ్ యాక్టివిటీ వేర్ పొటెన్షియల్ అండ్ రిటర్నింగ్ కస్టమర్స్. పొటెన్షియల్ అంటే కొత్త కస్టమర్స్, రిటర్నింగ్ అంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్. కొత్త కస్టమర్స్, పాత కస్టమర్స్ are contacted directly by the company instead of having an indirect medium between them and the middleman. అంటే కంపెనీ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయబడితే మన కొత్త కస్టమర్స్ని, మనకు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ని, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ మార్కెటింగ్. ఓకే, ఇందులో మరి టైప్స్ ఏంటంట? ఫేస్ టు ఫేస్ మార్కెటింగ్ అంటే ఇన్ పర్సన్ మీట్ అయ్యి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తారు కదా, వచ్చి సబ్బులు ఉన్నాయి, ఎన్సైక్లోపీడియాస్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి, కొంటారా అని. ఫేస్ టు ఫేస్ మార్కెటింగ్, డోర్ టు డోర్ మార్కెటింగ్. ఓకే, బయట ఫేస్ టు ఫేస్ అంటే బయట ఎక్కడైనా మార్కెట్లో మనకి కలిసి అక్కడే రోడ్ పైన ఆపేసి ఇండివిజువల్గా ఆ ప్రోడక్ట్ గురించి చెప్పటం. ఓకే, నేను కియోస్క్ మార్కెటింగ్ అంటే స్టాల్స్ వేసి, ఇప్పుడు సిమ్ కార్డ్స్కి వాటికి మనం చూస్తూ ఉంటాం, కియోస్క్ వేసి స్టాల్ వేసి సిమ్ కార్డ్స్ సేల్ చేస్తూ ఉంటారు, ఆఫర్స్ చెప్తూ ఉంటారు. సో కియోస్క్ మార్కెటింగ్. స్టార్ బక్స్ వాళ్ళు కూడా ఇట్లా స్టాల్స్ వేసి శాంపుల్ కాఫీస్ ఇచ్చారని ఇందాకే చెప్పాను. సో కియోస్క్ అంటే బయట చిన్న స్టాల్ వేసి మార్కెట్ చేయటం. దెన్ లీఫ్లెట్ మార్కెటింగ్. పాంప్లెట్స్ మనం బయట చూస్తూనే ఉంటాము, మా దగ్గర పలానా కోర్సెస్ ఉన్నాయి, మా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి, 5,000కే ఈ కోర్స్, 2,000కే ఆ కోర్స్. సో లీఫ్లెట్ మార్కెటింగ్. దెన్ టెలిమార్కెటింగ్ అంటే అవుట్ బౌండ్ కాల్స్. మనకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మా దగ్గర లోన్ తీసుకోండి, మా దగ్గర ఆ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని, అలా. దెన్ ఈమెయిల్ మార్కెటింగ్ మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేస్తే ప్రైమరీ, సోషల్ అండ్ ప్రమోషన్స్ అని ఉంటాయి. ప్రమోషన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్. మనకు వచ్చే ఈమెయిల్స్, మనం పొరపాటున ఏదైనా ఓపెన్ చేసినా సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్గా తీసుకొని వాళ్ళ రిలేటెడ్ మెయిల్స్ మనకు డంప్ అవుతూనే ఉంటాయి మన మెయిల్కి. సో వాళ్ళ అదృష్టం బాగుంటే మనం అప్పుడప్పుడు ఆ మెయిల్స్ ఓపెన్ చేయటం, ఆ ఆఫర్ నచ్చితే కొనడం దాకా వెళ్తారు. ఓకే, అలా. దెన్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ మనకు వస్తూనే ఉంటాయి. రీసెంట్లీ I just opened a Credit Bee application. So Credit Bee is where they give you personal loans. సో పర్సనల్ లోన్స్ అంటే అసలు ఎలా ఉంటుంది ఈ కాన్సెప్ట్, క్రెడిట్ కార్డ్ కన్నా బాగుంటుందా, ఆఫర్స్ వీళ్ళు ఇచ్చేసి చూద్దామని జస్ట్ ఓపెన్ చేశాను.
ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేశాక దేవర్ ఆస్కింగ్ ఫర్ బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, నాకు అంత అవసరం లేదు అనేసి నేను యాప్ ఇన్స్టాలేషన్ మధ్యలోనే ఆపేసి అన్ఇన్స్టాల్ కూడా చేసేసాను యాప్ని. స్టిల్ దో వాళ్ళ దగ్గర నా ఫోన్ నంబర్, నా డీటెయిల్స్ ఉండి దే స్టార్టెడ్ కంటిన్యూస్లీ సెండింగ్ మీ మెసేజెస్, కంటిన్యూస్లీ కాలింగ్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫినిష్ చేయండి, మీకు ఇంత లోన్ వస్తుంది, మీకు అది వస్తుంది, మీకు ఇది వస్తుంది, మీ ఈఎంఐస్ ఇంత ఉంటాయి అని దే స్టార్టెడ్ టార్చరింగ్ మీ. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ చెప్తున్నాను ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అంటే అది. దెన్ నెక్స్ట్ కూపనింగ్ అంటే అదే మనం ఇప్పుడు బిగ్ బజార్కి, ఈ రిలయన్స్ ట్రెండ్స్కి, మోర్కి, హెరిటేజ్కి వెళ్తే మీకు ఇన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి మీ అకౌంట్లో, మీరు ఇంత పర్చేస్ చేసినందుకు, సో మీరు ఇవి మీ నెక్స్ట్ పర్చేస్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా. లేదా మీరు 2000 రూపీస్ స్టాక్ కనుక మీరు పర్చేస్ చేస్తే, ఐటమ్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు నెక్స్ట్ టైం 2000 రూపీస్ ఆఫ్ ఉంటుంది నెక్స్ట్ పర్చేస్ పైన అనేసి అలా ఉంటాయి కదా కూపనింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫిజికల్ మెయిల్ ఫ్రమ్ కంపెనీ టు పొటెన్షియల్ కస్టమర్స్. సో ఇక్కడేంటి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే జస్ట్ ప్రమోషన్స్లో వచ్చి డ్రాప్ అవుతాయి. ఇక్కడేంటి, ఫిజికల్ మెయిల్ ఫ్రమ్ కంపెనీ టు పొటెన్షియల్ కస్టమర్స్ అంటే కొత్త కస్టమర్స్ కానీ లేదా ఉన్న కస్టమర్స్కి ఇండివిజువల్గా, అంటే ఒక హెచ్ఆర్ఓ లేదా ఒక మార్కెటింగ్ పర్సన్ కంపెనీ నుంచి మీరు ఇదివరకు ఇది కొన్నారు కదా మా దగ్గర, ఇప్పుడు ఇంకో కొత్త ప్రోడక్ట్ వచ్చింది విత్ ఆల్ ద న్యూ ఫీచర్స్ అనేసి చెప్పటం. సో అలాంటి మెయిల్స్ చేయటం. సో ఆల్ దీస్ టైప్స్ ఆర్ ఫర్ డైరెక్ట్ మార్కెటింగ్. ఇలా మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ online marketing is very hottest topic these days. Online marketing or digital marketing or internet marketing, okay, or web marketing, inni పేర్లు ఉన్నాయమ్మా దీనికి. సో ఆన్లైన్ మార్కెటింగ్ ఈజ్ a set of tools and methodologies used for promoting products and services through internet. సో ఇంటర్నెట్ ద్వారా నీ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ప్రమోట్ చేయడం కానీ సేల్ చేయడం కానీ చేస్తే దాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అంటాము. ఎగ్జాంపుల్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఎక్సెట్రా 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 చాలా యాప్స్ ఉన్నాయి. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం యాడ్స్ చూస్తూనే ఉంటాం. మనం గూగుల్లో ఏదో సర్చ్ చేసాం, ఒక బ్లూ లాంగ్ డ్రెస్ అని సర్చ్ చేసాము, మనం నెక్స్ట్ అది ఆ మ్యాటర్ అక్కడితో వదిలేసి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతూనే ఉంటాయి. బ్లూ కలర్ డ్రెస్సెస్ రావటము, లేదా మనం అక్కడే సర్చ్ చేస్తే, గూగుల్లో ఏది సర్చ్ చేస్తే ఫేస్బుక్లో అది డిస్ప్లే అవ్వటము అడ్వర్టైజ్మెంట్. అమెజాన్ వాళ్ళది, ఫ్లిప్కార్ట్ వాళ్ళది, మింత్రా వాళ్ళది, అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ RSS ఫీడ్. సో మనం మన ఫోన్లో లాగిన్ అవుతామే ఒక గూగుల్ మెయిల్ ద్వారా, మన పర్సనల్ గూగుల్ మెయిల్ ద్వారా లాగిన్ అవుతాం మనం. సో లాగిన్ అయినప్పుడు మనం ఏది సెర్చ్ చేసినా అది RSS ఫీడ్ కింద డేటాబేస్లో, క్లౌడ్లో స్టోర్ అయిపోతుంది. సో గూగుల్ వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్ వాళ్ళు అంటున్నాను, ఈ గూగుల్లోనే సర్చ్ చేస్తాం కాబట్టి ఈ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ వాడు ఏం చేస్తాడు, గూగుల్ దగ్గరికి వెళ్ళి మనం సర్చ్ చేసిన ఆ ఫీడ్ ఉంటుంది కదా దాన్ని మనీ ఇచ్చి కొనుక్కుంటాడు. కొనుక్కొని మన ఫేస్బుక్కి పేమెంట్ చేస్తాడు. వెళ్ళి ఫేస్బుక్కి పేమెంట్ చేసి నీ ఫేస్బుక్లో నా కస్టమర్ అడ్వర్టైజ్మెంట్స్ నువ్వు ప్లే చేయాలి. ఓకే, వాళ్ళు ఏం సర్చ్ చేస్తున్నారో ఫీడ్ నేను నీకు తెచ్చిస్తాను గూగుల్ దగ్గర కొని, ఫేస్బుక్లో నువ్వు ఆ అడ్వర్టైజ్మెంట్స్ వేయు. ఓకే, సో దాని ద్వారా నాకు సేల్స్ అవుతాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇది వన్ వే. ఇంకో వే ఏంటి, సోషల్ మీడియాలోనే డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేయడం, పేజెస్ ఓపెన్ చేయడం. ఓకే, సో అలా అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఈజ్
ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆన్ ఆన్లైన్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో టూ మచ్ బిజినెస్ జరుగుతోంది దీస్ డేస్. ప్రతి దానికి మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, దానికి అక్కడ వ్యూవర్స్ ఉంటారు, లైక్స్ ఉంటాయి, సేల్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఏ అని టైప్ చేసావు సర్చ్ బార్లో, గూగుల్లో వెళ్ళి ఏ అని టైప్ చేసావు. ఏ అని టైప్ చేస్తే ఫస్ట్ ఏతో ఎన్ని ఉంటాయి, న్యూమరస్ ఇన్ఫినైట్ ప్రోడక్ట్స్, సర్వీసెస్, ఇంకా సైన్స్, టెక్నాలజీ ఏదేదో ఉంటాయి ఏతో. ఓకే, సో ఫస్ట్ ఏది డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే అయ్యింది. ఫర్ సపోజ్ యాపిల్ కంపెనీ యాడ్ వచ్చింది నువ్వు ఏ అని టైప్ చేయగానే, అంటే ఇట్ మీన్స్ యాపిల్ అనే కంపెనీ వాళ్ళు అందరికన్నా హయ్యెస్ట్ పే చేసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లేదా వాళ్ళ బిజినెస్ లింక్, వాళ్ళ వెబ్సైట్ లింక్ ఫస్ట్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవాళ మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అని సెర్చ్ చేశారు, రేపు వచ్చి ఎం అని టైప్ చేసిన ఫస్ట్ మార్కెటింగ్ అనే వస్తుంది అక్కడ. ఎందుకు అంటే మీరు సెర్చ్ చేసే ప్రతిదీ వెళ్ళి క్లౌడ్లో ఫీడ్ అయిపోతుంది, డేటాబేస్లో. ఓకే, సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫ్లిప్కార్ట్లో నేను ఏదో సెర్చ్ చేశారు, ఇవాళ మీరు కొత్త ప్రోడక్ట్ ఏదో సెర్చ్ చేశారు, కానీ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేయకుండా ఫ్లిప్కార్ట్ వాళ్ళ యాడ్స్ వస్తున్నాయి అనుకోండి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ పేపర్ క్లిక్, పీపీసీ. పేపర్ క్లిక్ అంటే మనకి పాపప్ యాడ్స్ వస్తాయి చూసారా ఎప్పుడైనా? ఇట్లా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే పక్కన సడన్గా ఒక యాడ్ ఇలా వస్తుంది, మనం పొరపాటున దానిపైన క్లిక్ చేస్తే అది డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది, నావిగేట్ అయిపోతుంది వాళ్ళ వెబ్సైట్కి. సో నావిగేట్ అయిన ప్రతిసారి కంపెనీ అతను ఓన్లీ నావిగేట్ అయినప్పుడే గూగుల్కి పే చేస్తాడు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంకా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో నీ డీల్ ప్రకారం నువ్వు మాట్లాడుకున్న దాని ప్రకారం పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ నువ్వు ప్లాన్ చేస్తావు. ఎందుకు అంటే అది వెబ్సైట్కి నావిగేట్ అయ్యాక, పేజ్కి వెళ్ళాక చూడకుండా ఉంటామా మనం? అసలు ఏంటి వెబ్సైట్ ఏంటి, ఏమున్నాయి వీళ్ళ దగ్గర అని అట్లీస్ట్ విల్ సర్చ్. సో ఒక 100 మెంబర్స్ సర్చ్ చేస్తే అట్లీస్ట్ 20 మెంబర్స్ అన్నా కొనుక్కోరా ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. సో అలా పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్. దెన్ నెక్స్ట్ SEM, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే మీరు గూగుల్లో ఇప్పుడు ఏది సెర్చ్ చేసినా టాప్లో ఒక 4-5 AD అని వస్తుంది, AD అని వచ్చి డాట్ వస్తుంది. ఇట్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఎవరు అది చాలా కాస్ట్లీ థింగ్, అండ్ మనం దానికి పే చేసి సర్చ్ ఇంజిన్